పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 24వ తారీఖు బుధవారం ఈనాటి దివ్య బలి పూజ పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు, మరియు 8వ వచనం నుండి 10వ వచనం వరకు, మరియు 16వ వచనం. భక్తి కీర్తన 89 1వ వచనం నుండి 5వ వచనం వరకు, మరియు 27వ వచనం మరియు 29వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 67వ వచనం నుండి 79వ వచనం వరకు సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. ఆ బాలుని తండ్రి జకరియా పవిత్రాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువగు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక. ఏలైనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. తన సేవకుడగు దావీదు వంశమున మన కొరకు శక్తి సంపన్నుడైన క్రీస్తు రక్షకుని ఏర్పరచెను. తరతరముల నుండి పవిత్ర ప్రవక్తల మూలమున ఆయన తెలియచేసినది ఇదియే. ఆయన మనలను శత్రువుల నుండి రక్షించుటకు, మనలను ద్వేషించు వారి నుండి తప్పించుటకు రక్షకుని అనుగ్రహించెను. మన పితరులను కనికరంతో చూసెను. తన పవిత్ర నిబంధనను స్మరణకు తెచ్చుకొనెను. మనలను శత్రువుల బారి నుండి విముక్తులను గావించి నిర్భయముగా ఆయనను సేవించినట్లును, మనం జీవితాంతం పవిత్రులముగా నీతిమంతులముగా జీవించినట్లును చేసేదనని మన పితరుడైన అబ్రహాముతో ఆయన ప్రమాణం చేసెను. కుమార, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడుదువు. ప్రభు మార్గమును సిద్ధపరచుటకు వెళ్ళుదుము. పాపక్షమాపణ మూలమున రక్షణ కలుగునని ప్రజలకు తెలియచేయుటకు ఆయనకు ముందుగా వెళ్ళుదువు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున క్రిస్మస్ పండుగ ముందు రోజు ఆగమన కాలంలో ఆఖరి రోజున జకరియా ప్రవచనమును జకరియా స్తోత్ర గీతముగా ధ్యానిస్తూ ఉన్నాం. మరియమ్మ స్తోత్ర గీతం మాదిరిగా జకరియా స్తోత్ర గీతం మనకు పవిత్ర గ్రంథంలో కనపడుతుంది. జకరియా స్తోత్ర గీతంలో ఎక్కువగా ప్రవక్తల ప్రవచనములు కనబడుతూ ఉన్నాయి. కావున జకరియా ప్రవచనము అనేక శీర్షక కనబడుతుంది. ఈ స్తుతి గీతం మెస్సయ్య రాకడ పూర్వ ప్రచారంలోనున్న దీనుల వారి గీతం. ఈ గీతమంతా మెస్సయ్య ద్వారా రక్షణని దయచేసిన దేవుని స్తుతిస్తుంది. ఈ స్తోత్ర గీతంలో జకరియా 3 ఆశలు కలిగి ఉన్నాడు. 1. దేవుడు మెస్సయ్య ప్రజలను రక్షించటానికి పూనుకున్నాడు. 2. ఈ రక్షణ ఇజ్రాయేలు ప్రజలకు లభిస్తుంది. 3. దేవుడు పూర్వం అబ్రహాము దావీదులతో చేసుకున్న నిబంధన ప్రకారమే ఈ రక్షణాన్ని దయచేస్తాడు. జకరియా మాటలు పాత నిబంధనలోని ప్రవక్తల ప్రవచనాలను పోలి ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 32వ వచనం, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 48వ వచనం, కీర్తన 41 13వ వచనం. ఈనాటి సువిశేషంలో 76 77 వచనాలు బప్తిస్మ యోహాను ప్రవక్త భవిష్యత్తు కార్యక్రమాన్ని తెలియజేస్తాయి. మెస్సయ్యకు మార్గం సిద్ధం చేయడం, ప్రజలను మెస్సయ్య రాకడకు తయారు చేయడం. బప్తిస్మ యోహాను ప్రవక్త పవిత్రమైన పని. మెస్సయ్య రాకడను, పాప క్షమాపణను ప్రజలకు తెలియజేసి సిద్ధపరుస్తాడు. ఈ స్తోత్ర గీతం మెస్సయ్య రావడం ద్వారా రక్షణని దయచేసి దేవుణ్ణి స్తుతిస్తుంది. కనుక ఇది మెస్సయ్యను కీర్తించే స్తుతి గీతం అవుతుంది. మరియమాత స్తోత్ర గీతం, జకరియా స్తోత్ర గీతం, సిమియోను స్తోత్ర గీతం. మెస్సయ్య రాకడ పూర్వం మెస్సయ్య రావాలని నిరీక్షిస్తూ అలనాటి ప్రజలు కీర్తించేవారు.
ఈనాటి మొదటి పఠనం ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకొని ఉన్నాం. పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్య యోహాను జీవితం గొలుసు లాంటిది. గత కాలంలో దేవుడు విభిన్న రీతుల్లో అంటే ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన కాలాన్ని తన కుమారుని ద్వారా చివరిగా మాట్లాడబోయే కాలాన్ని అనుసంధానం చేస్తుంది. యోహాను జీవితం యోహాను గారికి నామకరణం చేయగానే జకరియా నోరు తెరుచుకుంది. గొంతులో నుండి పాట వచ్చింది. అది పాట కాదు, ప్రవచనం కూడా. తాను పాట పాడేటప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఈ పాట జకరియా ఆచార్య వచ్చిన గీతం. మరియు తల్లి కృతజ్ఞతతో దేవుని స్తుతించారు. జకరియా పాట దేవుని పుణ్యక్రియలు, అద్భుతాలు వర్ణిస్తుంది. పాట అంశం దేవుని రక్షణ. ఈ పాటలో ప్రధానంగా 3 భాగాలు ఉన్నాయి. మొదటిది దేవుని క్రియలను కీర్తిస్తుంది. రెండవది యోహాను గారు చేయబోయే ప్రేషిత కార్యములను వర్ణిస్తుంది. చివరిగా భవిష్యత్తులో దేవుని ప్రేషిత కార్యములను వెల్లడిస్తుంది. ఆయన గీతములు ప్రధానంగా యోహాను బోధ ఎలా ఉంటుందో జకరియా సూచించాడు. తన కుమారుడు ఏలియా ఆత్మ కలిగిన యోహాను గారి సేవా సాఫల్యతను గూర్చి కూడా ముందే సూచించాడు. యూదులు యూదేతరులు ఎంతగా దిగజారి జీవిస్తున్నారో తేటతెల్లం చేశారు. ప్రపంచంలో పుట్టిన వారందరిలో యోహాను చాలా గొప్పవాడని మన ప్రభువు అభివర్ణించారు. ఆయన పాత నిబంధనకు చివరి ప్రవక్త, నూతన నిబంధనకు మొదటి ప్రవక్తగా దేవుడు కృపను పొందారు. జకరియా పాటలో పాత వ్యవస్థ నుండి దేవుడు నూతన వ్యవస్థలోనికి అడుగు పెడుతున్నట్లు గమనిస్తాం. దానిని పాటగా మలచి జకరియా కీర్తించారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసినటువంటి అనేక గొప్ప కార్యాల్లో ఒకటి బాప్తిస్మ యోహాను గారి పుట్టుక. మరి ఆ పుట్టుక ద్వారా మెస్సియా రాకడను అనేక మంది ఇజ్రాయేలు ప్రజలకు తెలియచేయటం జరిగింది. మరి ఈనాడు మన కోసం యేసుక్రీస్తు పరలోకం నుండి పంపబడినటువంటి దేవుని స్తుతించి ఆరాధించుదాం. మనకు కావలసిన వరాలను పొందుకుందాం.